ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మనగాల వేదాస్వాల్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకటా షాగంటి గారు, మన వేదాస్వాల్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు, చాలా రోజుల తర్వాత. అవును సార్. సార్ రేపు గో సడక్ బంద్ అని గోల్ గురించి ఉంది సార్. మీరు ఏమైనా చూసారా దాని గురించి? ఏమిటది? ఇదే గోరక్షణ సమితి వాళ్ళు యుగ తులసి ఫౌండేషన్ అని వాళ్ళతో కలిసి చేస్తున్నారు అనమాట, గోరక్షణ కోసం అని చెప్పి. ఓకే. సో దాని గురించి మీకు ఒక ఫైలును ఒక యూట్యూబ్ లింక్ పంపిస్తాను, చూడరా? యా, ఇదేనా శాస్త్రి గారు? అవును సార్, ఇదే సార్. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గో సడక్ బంద్ హిందూ సేవా సమితి జనవరి 8, 2021 ఉదయం 10 గంటల నుంచి వేదిక ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర. అవును సార్. ఓకే. స్టేటస్ టు కౌ ఈ స్టేటస్ టు నేషన్. యుగ తులసి ఫౌండేషన్ జై గోమాత. అదే ఫోన్ నంబర్లు ఇచ్చారు. యా, సో యా, ఇది వాట్సాప్లో వచ్చిందా మెసేజ్ మీకు? అవును సార్. వీడియో కూడా చూద్దామా మరి అయితే? యా సార్. ఓం నమో వెంకటేశాయ. కొలిశెట్టి శివకుమార్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మకర్తల మండలి సభ్యులు, భాగ్యనగరంలో నివాసులు. వారు ప్రత్యేకించి వారి జీవితంలో ఒక కార్యక్రమంగా గో సంరక్షణ ఉద్యమాన్ని తీసుకున్నారు. ఇటీవలే వారు భాగ్యనగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఆ ఉద్యమాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకొని పోవటానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కొలిశెట్టి శివకుమార్ గారు గో సంరక్షణ కొరకు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ ఉద్యమం తీసుకున్నా యావత్ హిందూ సమాజము వారికి వెన్నంటి నడిచి వెన్నుదన్నుగా నిలిచి పూర్తిగా సమర్థన తెలియజేస్తూ ఈ గో జాతిని మనం సంరక్షించుకునేటువంటి పనిలో ఎవరెవరు ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సహకరించవలసిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. అందుకోసం అందరూ అలా సహకరించాలని చెప్పి హిందూ సమాజానికి పిలుపునిస్తున్నాం. జై శ్రీరామ్. చూశాను శాస్త్రి గారు. కొలిశెట్టి శివకుమార్ అన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నారు, భాగ్యనగర్ వాసుగా. ఆయన మొదలుపెట్టినట్టున్నారు ఈ కార్యక్రమాన్ని. సో ఇప్పుడు ఈయన పేరు భారతీ స్వామి. ఆయన తర్వాత ఇప్పుడు ఆ పొలిశెట్టి శివకుమార్ గారు, వీళ్ళు పొలిశెట్టి శివకుమార్ గారు ముఖ్యం అనమాట. ఆయనే మొదలు పెట్టారు కాబట్టి గత కొన్ని రోజులుగా వింటున్నాను నేను కూడా. సో ఏంటంటారు అయితే మీ ప్రశ్న ఏంటి ఇప్పుడు ఇంతకీ? నిజంగా గో రక్షణ అంత అవసరం అంటారా సార్? ఎస్, అవసరం. అసలు గోకే అంత ప్రాముఖ్యత అనేది ఎందుకు ఉంది సార్? ఇప్పుడు గోవుకి మీరు ప్రాముఖ్యత లేకపోతే ఎట్లా అండి? ఇప్పుడు గోవు మనకి పాలు ఇస్తుంది, గోవు మనకి పేడ ఇస్తుంది, తర్వాత గోవు పాలతోనే మనము పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివి తయారు చేస్తాము, అద్భుతమైన పదార్థాలు. మీకు ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి కెమికల్ కాంపౌండ్కి ఒక ఫార్ములా ఉంది, తెలుసా మీకు? ఓకే. కానీ ఈ పాలు, ఈ వెన్న, ఆవు నెయ్యికి ఫార్ములా లేదు, తెలుసా మీకు? అంటే కెమికల్ ఫార్ములా లేదు, కనిపెట్టలేదు ఇప్పటిదాకా. నెయ్యికి ఫార్ములా లేదంటారా? లేదు, కానీ నెయ్యిలో ఉన్న కంపౌండ్స్ ఏంటో చెప్తారు వాళ్ళు. ఇప్పుడు బ్యూట్రిక్ యాసిడ్ ఇట్లాంటి అవి ఉన్నాయని చెప్పుకొస్తారు, కానీ అది ఒక కెమికల్ ఫార్ములా దానికి లేదు. ఎందుకని? విశేషం ఏంటంటే అది కెమికల్ ఫార్ములా పక్కన పెట్టండి, దానికి ఒక కెలరిఫిక్ వాల్యూ లేదు. కెలరిఫిక్ వాల్యూ అంటే ఏం లేదు, ఒక గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని తీసుకొని దాన్ని బర్న్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి అని లెక్క పెడితే కెలరిఫిక్ వాల్యూ అంటారు అన్నమాట దాన్ని. సో ఇప్పుడు ఘీకి అది లేదు, ఆవు నెయ్యికి లేదు. సో ఇదేంటంటే ఎవరు ఎంతమంది ఎన్ని రీసెర్చ్లు చేసినా అది ఇంకా రూఢీ కాలేదు. ఉంది అప్రాక్సిమేట్గా ఇది అది ఉంది, కానీ రూఢీ కాలేదు. ఇది విశేషం. అంటే ఏంటి, దానిలో
అద్భుతమైన విషయాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. గోవు ఆవు నెయ్యితో అద్భుతమైన ఫలితాలు మనం యజ్ఞయాగాదుల్లో సంపాదించాం, మీకు తెలిసిన విషయం, అవునా కదా? సో ఆవు నెయ్యి లేనిదే అసలు అనేక రకమైన జబ్బులు కూడా నయం అవ్వవు, తెలుసా మీకు? ఆవు నెయ్యితో చాలా రోగాలు కూడా ఉపశమిస్తాయి. ఇది వరకు అనేవాళ్ళు మీరు ఆవు నెయ్యి మనం వేసుకుంటే ఇండియన్స్ నెయ్యి బాగా వాడతారు, వాళ్ళు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అది ఇది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అమెరికన్సే వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఈట్ ఘీ. ఆవు నెయ్యి తినండి అని చెప్తున్నారు. అందుకే అంటున్నా, వాళ్ళకి తెలియని విషయాలు, వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ రూల్డ్ ది వరల్డ్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి ఇప్పుడు నేలకి ఖర్చుకొని బేబే లేదు లేదు యూజ్ చేయాలంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ విషయాలు చాలా మందికి తెలియవు. అందుకని ఆవు యొక్క ఇంపార్టెన్స్, ఆవు పేడ తెలుసా మీకు? దాని ఇంపార్టెన్స్, అది మనము ఎండబెట్టి పిడకలు చేస్తాం కదా, ఆ పిడకలు చేసిన దాన్ని నీళ్ళల్లో కలిపి మొక్కలున్న ప్రాంతాల్లో చల్లితే అది పురుగు మందు కింద పనిచేస్తుంది. సేంద్రియ వైద్యము అంటారు దాన్ని, ఆర్గానిక్ వైద్యం, ఆర్గానిక్ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం అనమాట. ఇక గోమూత్రం గురించి అయితే చాలా మంది చాలా విషయాలు చెప్పారు, నాకు అది రీసెర్చ్ తెలియదు, నేను చేయలేదు ఎక్కడ. కానీ ఒకసారి హరిదాస్ ఆచార్య గారు అని చెప్తే అది కూడా నేను పెట్టాను వీడియో, కానీ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ వర్క్ ఆన్ దట్, నాకు తెలియదు. కానీ గోమూత్రంలో లిటిల్ బిట్ ఆఫ్ గోల్డ్ కూడా బయటపడింది. సో అది ఇట్ విల్ వర్క్ యాజ్ అ నానో పార్టికల్ అండ్ కెన్ క్యూర్, ఇన్ మై వ్యూ, సర్టెన్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఆల్సో, ఇన్ మై వ్యూ. సో దెర్ఫోర్ గోమూత్రానికి, సో గోవు యొక్క కొమ్ములు ఉన్నాయి కదా, గోవు యొక్క కొమ్ములతో ఇదివరకు కాటిక చేసేవాళ్ళు, కాటుక, అది ఔషధం, గోవు కొమ్ములు. అట్లనే గోవు చనిపోయిన తర్వాత దాని చర్మంతో అనేక రకమైన పనులు కూడా చేసేవాడు, చెప్పులు కుట్టడం లాంటివి చేసేవాళ్ళు. అయితే ఇది ఉంది. అంతేకాకుండా గోవు మూలంగా ఎద్దులు పుడతాయి కదా, గోవులకి మగ ఆడ పుడతాయి కదా, మగ ఎద్దులు మనకి వ్యవసాయానికి పనికొస్తాయి. లేదండి ట్రాక్టర్లు వచ్చినాయి అవి వచ్చినాయి అంటే అవన్నీ కూడా కెమికల్సే వెదజల్లుతాయి తప్పితే సేంద్రియ వైద్యం అయితే, సేంద్రియ వ్యవసాయం అయితే కాదు. సో మనం ఎద్దుతో దున్నిస్తే వచ్చే ఫలితాలు మీకు ట్రాక్టర్ మూలంగా ఉండవు. కాబట్టి ఆవు అన్నది చాలా విశిష్టమైంది, దాన్ని మనం సేవ్ చేయాలి. ఆవు యొక్క పాలలో ఉండే గుణాలు గేదె పాలలో కూడా ఉంటాయి, కానీ ఆవు పాలు శ్రేష్టం. సో ఆవు అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాణి, దాన్ని మనం రక్షించుకోవాలి. సో అది మనకి అందుకని ఇదివరకు మనకి భారతదేశంలో మీరు వినుంటే, మనం ఇదివరకు సారి మాట్లాడుకున్నాం కదా, మహాభారత యుద్ధానికంటే ముందర మనకి వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు విరాట్ రాజ్ సభలో వీళ్ళు కౌరవులకు తెలిసి వాళ్ళు నిజమా కాదా అని తేల్చుకోవడానికి వాళ్ళు వచ్చి ఆ గోవులన్నిటినీ తోలుకుపోతారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. సో గోవులు పోతే ఇక అదొక రాజ్యం పోయినట్టే లెక్క అప్పట్లో. సో దేర్ఫోర్ అప్పట్లో అయినా ఇప్పట్లోనూ అనాల్సి వస్తుంది మనం. గో సంతతే ప్రపంచాన్ని రక్షిస్తుంది. గోవులు లేకపోతే అసలు మనకి మనం లేవనేది చెప్పాలి. గోవుల్ని రక్షించాలి, ఎట్టి పరిస్థితులు రక్షించాలి, ఇది వేదం కూడా చెప్తుంది. ఇప్పుడు మీరు వేదం అని అన్నారు కాబట్టి వేదంలో గో గురించి కానీ ఆవు పాలు గురించి కానీ ఎక్కడైనా ఉందా? ఉంది, అనేక చోట్ల ఉంది. ఒక మంత్రంతో ముందు మొదలు పెడతామా? నేను చెప్తాను. ఫస్ట్ ఈ గో సడక్ మీరు అడిగిన దానికి ఇంకొస్త చెప్పేసి అప్పుడు చెప్తాను నేను. అది ఈ గో సడక్ వీళ్ళది ఏంటంటే, వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే, నిజంగా ఎవరైతే హిందువులంతా దీనికి సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు రేపు గో పేడతో మనకి కళ్ళాపి చల్లాలి మొత్తం వీధులన్నీ, హైదరాబాద్ వీధులన్నీ గో అంటే ఆవు పేడతో కళ్ళాపి చల్లితే గనక ఎట్లనే సంక్రాంతి నాడు చల్లుతారు కదా, సో ఇప్పుడు మొత్తము అన్ని చల్లితే మొత్తము ఎన్నో రకాలుగా అది బెనిఫిట్ ఇస్తుంది అనమాట.
ఈ వైరస్ కూడా ఉండొచ్చు ఎస్. అంటారా? సో ఎస్, పనికొస్తుంది ఇది. ఇప్పుడు ఈ ఐడియా నాకు ఎవరు ఇచ్చారంటే మా ఇంటి దగ్గర శైలేంద్ర గారు అని ఉంటారు, శైలేందర్ రెడ్డి, అవును తెలుసు. ముదిరెడ్డి శైలేందర్ రెడ్డి ఆయన పేరు. ఆయన నాకు ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. ఏమంటే ఇట్లా గోవుని రక్షించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు దానికి బదులు ఇట్లా ఇట్లా పేడతో ఇప్పుడు మొత్తము కళ్ళాపి జల్లితే కనుక వీధులన్నీ, అప్పుడు ఒక రకమైన ఒక నిరసనే కదా, ఇప్పుడు అది నిరసనతో కూడిన అద్భుతమైన విషయం. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో లైక్ జపాన్ లాంటి కంట్రీలో నేను విన్నాను, అది వాళ్ళు ఏదన్నా నిరసన తెలియజేయాలంటే ఇంకో ఎక్కువ గంటలు పనిచేస్తారట. 8 గంటలు పనిచేసే వాళ్ళు కాస్త 12 గంటలు పనిచేయడం మొదలు పెడతారట, నిరసన అది. సో అట్లనే ఇక్కడ కూడా మనం ఏంటంటే మంచి చేస్తే ప్రపంచానికి తెలుస్తుంది. గోవు పేడతో మొత్తం కళ్ళాపి చల్లారనుకుంటే హైదరాబాద్ అంతా, అప్పుడు అద్భుతమైన ఫలితం ఇస్తుందని నా యొక్క ఉద్దేశం. సో అది ఆయన శైలేందర్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఆయన ఇక్కడ హెచ్ఎస్ఎస్ కార్యకర్త, హిందూ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త ఆయన ఇక్కడ. సో ఆయన అద్భుతంగా చెప్పారు. నేను చెప్పాను నా వీడియోలో ఎప్పుడైనా చెప్తానండి ఖచ్చితంగా అన్నాను. ఆయన తప్పకుండా చెప్పండి అన్నారు. సో ఆ విషయం ఇప్పుడు వెల్లడిస్తున్నాను అనమాట. సో అందుకని గోవు చాలా ఇంపార్టెంట్. గోవు యొక్క ఇంపార్టెన్స్ వేదంలో అనేక ప్రాంతాల్లో ఉంది. మీరు అడిగారు కాబట్టి ఒక మంత్రం గురించి నేను చెప్తాను. ఆ మంత్రము యజుర్వేదము మొదటి అధ్యాయంలో మొదటి మంత్రం. సో ఆ మంత్రం ఏంటంటే ఓం ఇషే త్వర్జే త్వా వాయవస్తదేవో వః సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమజ్ఞా ఇంద్రాయ భాగం ప్రజావతీరణమీవ అయక్ష్మామావస్తేన ఈసత మాగ సంసోద్రువా అస్మిన్ గోపతౌ స్యాత బహ్వీర్యజమానస్య పశూన్ పాహి. ఈ మంత్రం, ఇందులో 2 ఛందస్సులు ఉంటాయి. సో వీటిని యజుర్వేద మంత్రం కాబట్టి యజస్సులు అంటారు. వీటిని ఇప్పుడు దీనికి ఏంటంటే ఋగ్వేదానికి రుక్కులు అంటారు, వీటిని యజస్సులు యాజస్సులు అని కూడా అంటూ ఉంటారు. సో ఈ మంత్రంలో మనకి క్లియర్గా స్పష్టంగా గోవు అంటే ఏంటని స్పష్టం చేశారు. నేను ఈ మంత్రానికి ఒక్కొక్క పదానికి అర్థం చెప్తాను. సో కావాల్సిన వాళ్ళు చూసుకుంటారు, మనం డిస్కస్ చేద్దాం ఆ పాయింట్. సరేనా శాస్త్రి గారు? షూర్ సార్. మీకు ఇది కనిపిస్తుందా శాస్త్రి గారు? కనిపిస్తుంది సార్. ఇందాక నేను చెప్పిన మంత్రము యజుర్వేదం 1:1. ఆ మంత్రం పైన ఇచ్చి దాని పద విభజన కింద ఇచ్చాను. ఇప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ వెళ్ళిపోదాము. సో దట్ యు విల్ అండర్స్టాండ్ ఇట్. ఇది ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే యజుర్వేదం అన్నది కర్మకాండ. సో మనుషులు ఏ కర్మలు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ మంత్రంలో ఇప్పుడు మనకి అర్థాలు స్పష్టంగా నేను ఒక్కొక్కటి చెప్పుకొస్తాను. ఈషా, ఇప్పుడు ఇషే ఓర్జే త్వా ఇలా వస్తాయి కదా. ఈషా అంటే ఏమిటంటే పుంలింగం ఇది. దీనికి ఈషా అంటే ఇందులో జయమును కోరువాడు, లేకపోతే ఆశ్వయుజ మాసము, వైదిక మాసము, లేక జైత్రయాత్ర చేయుట ఆశ్వయుజ మాసము. నపుంసక లింగంలో అయితే ప్రాణులు కోరునది అన్నం. ఈ యజుర్వేదం 1.1, ఋగ్వేదం 5.6.1 చూసారా? సో ఈ పదం అక్కడ వస్తుంది అని సూచిస్తున్నా అనమాట. సో అంటే ప్రాణులు కోరున్నది అన్నం అండి. జయం కూడా కోరుతారుగా ప్రాణులు. సో మనము ఇది కోరిక అని అర్థమవుతుంది ఈషా. సో ఊర్జే, నెక్స్ట్ ఊర్జము అంటే పుంలింగము. ఇది ఏంటంటే ఊర్జతే ఉత్సాహయతి అసౌ, ఉత్సాహపరుచున్నది, బలము, ఉత్సాహము, కార్తీక మాసం, ఇలా అర్థాలు వస్తాయి. సో ఇప్పుడు మనం 2 అర్థం చేసుకున్నాం. మనుషులు కోరేది అన్నం ఒకటి, ఉత్సాహము, బలము, శక్తి ఇచ్చేదన్నమాట ఇంకోటి, ఈ 2. సో అన్నాన్ని కోరుకుంటాము, తర్వాత మనము ఈ బలము, శక్తిని కూడా కోరుకుంటాం కదా. సో ఈ 2. ఓకే. సో త్వా, నెక్స్ట్ త్వా అంటే ఇక్కడ మనకేంటి విస్తరించినది, భిన్నమైనది అని వస్తుంది అనమాట. అంటే త్వా అంటే త్వం అంటే నువ్వు అని కూడా వస్తుంది అనమాట. ఓకే.
సో వాయవ నెక్స్ట్ అనమాట. ఇషే ఊర్జేత్వా వాయవస్తదేవో. సో వాయవ అంటే ఏంటంటే వాయువునకు సంబంధం ఉన్నది. ఇప్పుడు అన్నము ఒక చోటు చెప్తూ బలం అని ఇంకోటి చెప్తూ రెండు వస్తూ త్వా నీకు సంబంధించిన వాయు వాయవ వాయువు మనకు సంబంధించిన వాయువు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృక్కల ధనంజయ ఇలాంటి వాయువులన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి అందుకే త్వా అన్నదన్నమాట. స్థ అంటే ఏమిటి? స్థ అంటే స్థితశీలుడు, స్థిరమగుగాక అని అర్థం అన్నమాట. సో బలము, అన్నము, వాయు, ప్రాణాపానాలు మనకి స్థిరమగుగాక అంటూ ఎవరు స్థిరం చేస్తారు? ఈ మంత్రానికి దేవత సవితా దేవత. సో దేవోవహ. ఇక్కడ దేవ అంటే ప్రకాశించువాడు, దివ్ ప్లస్ అచ్, దీప్యతే దీపయతి వా అని అర్థం అనమాట. అంటే ప్రకాశించువాడు, ప్రకాశింప చేయువాడు సూర్యుడు. అట్లనే ద్యుత్ ప్లస్ అచ్ ప్రేరేపించువాడు, ప్రకాశించువాడు సూర్యుడు, జీవుడు, దేవుడు. తర్వాత దా ప్లస్ అచ్ దదాతి ఇచ్చువాడు కూడా. అట్లనే తర్వాత దీప్ ప్లస్ అచ్ దివ్యతి ప్రకాశించువాడు, దేవత, ఆత్మ, పరమేశ్వరుడు, మేఘము, ఇంద్రియము, ఇవన్నీ వస్తాయి అర్థాలు ఇట్లా. సో ఇక్కడ మనకేంటంటే అందుకనే దేవోవహ ఆ దేవదేవుడు మాకు, సవిత. ఇప్పుడు అందుకని సవిత అన్నప్పుడు మనం ఏం అర్థం తీసుకోవాలి? ఇదివరకు చెప్పుకున్నాం సూర్యుడు లేదా పరమేశ్వరుడు అని, అవునా కదా? సో ఇప్పుడు ఏంటంటే బలమునిచ్చేది అన్నము, అన్నము బలమునిచ్చేది మాకు, ప్రాణాపానములు స్థిరముగా ఉండుగాక. దేవోవహ. ఇక్కడ ఏంటంటే దేవ అన్నది మనకి పుంలింగము, దేవో అంటే సప్తమి విభక్తిలో వస్తుంది అనమాట. దేవోవహ మాకు, సవిత అంటే ఆ దేవుడైన సవిత. సవిత అంటే సూర్యుడు ఇక్కడ, ఎందుకంటే సూర్యుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సూర్యదేవత కాబట్టి, సవితా దేవత కాబట్టి. సో ప్రార్పయతు వహ అంటే మనకి ఇక్కడ ఏమిటంటే స్మరహ వస్తుంది. స్మరహ అంటే మనం స్మరిస్తాం కదా, అట్లా అనమాట. ఎవరిని స్మరించాలి? సవితా దేవతని. సవిత అంటే సూర్యుడిని స్మరించాలన్నమాట. అంటే స్మరించటం అంటే ఏంటి? ఎలా స్మరిస్తాం మనము అన్నది ఇంకో ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ప్రాణాపానాలు, బలము కోసము, తర్వాత అన్నము కోసము మనం సవితాదేవుని ప్రార్థిస్తూ ఏమని ప్రార్థిస్తున్నామో ఆ ప్రాణము, అన్నము సవిత నుంచి వస్తాయి అంటున్నాడు. కరెక్టే. సవిత నుంచి ఎలా వస్తాయి? మాకు ఎలా వస్తాయి? మన ప్రాణాపానాలు ఎలా నిలుస్తాయి అన్నదానికి ఇక్కడ సవిత అంటే సూర్య. ప్రార్పయతు అంటే యానిమేట్, స్టిరప్, సెట్ ఇన్ మోషన్. మనకు అవి మన ప్రాణాపానాలు, బలము ఇవన్నీ కూడా యానిమేట్ అవ్వాలి, అంటే వాటిలో స్టిరప్ అవ్వాలన్నమాట. ఎవరి మూలంగా? సూర్యుడి మూలంగా. అంతేనా? అంతేకాదు. ప్రార్పయతు శ్రేష్టతమాయ అంటే శ్రేష్ఠుల్లో శ్రేష్టమైన వాడిని శ్రేష్టమాయ అంట. అంటే శ్రేష్ఠులో శ్రేష్టమైన ఏమిటది? కర్మణ అంటే కర్మయోగ్య. అని మనం ఏమైతే కర్మలు చేస్తామో ఆ శ్రేష్టంలో శ్రేష్టమైన కర్మలు మనకు ఆ సవితాదేవి మన చేత మనకు అన్నము, బలము, మన ప్రాణాపానములు చేయుగాక అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అన్నము, ప్రాణము, ఈ సవిత, ఇవన్నీ కూడా బలము, ఇవన్నీ కూడా మనకి శ్రేష్టమైన కర్మలు చేయించాలి మన చేత. అయితే ఆప్యాయ అంటే వృద్ధి చెందాలి, చేయడమే కాకుండా వృద్ధి చెందాలి. తర్వాత ఆప్యాయత అంటే ఎన్లార్జ్ అన్నమాట. అజ్ఞా ఇక్కడ వచ్చింది స్త్రీలింగం. నా హన్ యత్ నా హంతుం యోగ్య సంపతగనిది గోవు. అజ్ఞ అంటే గోవు. అజ్ఞ అంటే ఏంటంటే చంపతగనిది, చంపకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఉందని. ఎందుకు? ఇంద్రాయ భాగం. ఇంద్రాయ అంటే ఇంద్ర అంటే అనేక అర్థాలు ఇదివరకు చెప్పుకొచ్చా, అందులో మనం ఒకడు అన్నమాట. భాగం అంటే సంస్కృత సమము, విశేష్యము, అకారాంత పుంలింగము, పాలు, భాగ్యము, వంతు, వాట ఇలా వస్తుంది. సో పాలు. సో చంపదగనటువంటి గోవు నుంచి వచ్చే పాలు మనకి ప్రాణము, మనకి బలము, మనకి ప్రాణాపానములు సూర్యుడు మూలంగా కలుగ చేస్తుంది. దాంతో మనం శ్రేష్టమైన కర్మలు చేస్తాము. ఇది అర్థం అన్నమాట. శ్రేష్టమైన కర్మలు చేయాలంటే ఆవు పాలు నెసెసిటీ,
ఆవు చంప తగినది కాదు. అర్థమైందా? సో ఇది దీని అర్థం. వచ్చిన తర్వాత ప్రజావతి అంటే స్త్రీలింగంలో మంచి సంతానము కలది అంటే ఆవు ఎటువంటిది ఉండాలి? మంచి సంతానం కూడా ఇస్తూ ఉండాలి. మంచి సంతానం ఎందుకు ఇవ్వాలి? అది సంతానం ఇవ్వకపోతే నీకు పాలే రావా? చూసారా మంత్రం ఎంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. మంచి సంతతి కలిగి ఉండాలన్నమాట. ఓకే. అన్నమీవా ఇంకే ఉండాలి? రోగము లేనిదై ఉండాలి. అయక్ష్మ క్షయ అటువంటి వ్యాధులు దానికి ఉండకూడదు. అటువంటి గోవుని తీసుకోవాలి. తర్వాత మావస్తేనా మా అంటే ఉండకూడదు మాకు, వహ అంటే మాకు, మావస్తేనా స్తేనా అంటే దొంగ, మాకు దొంగ ఈసత సుపీరియర్గా ఉండకూడదు, మమ్మల్ని రాజ్యం పరిపాలించకూడదు వాడు. మీకు అర్థమైంది? కర్మలు ఎటువంటి కర్మలు చేయాలో చెప్తున్నాడు క్లియర్గా. ఆవుని చంపకూడదు. ఆవు పాలు మనకి బలము, తర్వాత మనకి పుష్టినిస్తుంది, తర్వాత మనకి ప్రాణాపానాలకు పనం వస్తుంది, బ్రహ్మాండంగా ఉంచుతుంది. సూర్యుడి నుంచి మనము సవితాదేవుడు మనకి మంచి శ్రేష్టంలో శ్రేష్టమైన కర్మలు చేయాలి. అందులో ఒకటి ఆవుని హింసించకుండా చంపకుండా ఉండటము, దాని నుంచి పాలు తీసుకోవటము. ఆ పాలు మనకి ఎట్లా ఉండాలి? మన రోగాలు ఉండవు మనకి. ఎప్పుడైతే ఆవుకి రోగాలు లేకుండా చేస్తామో మనకి రోగాలు లేకుండా ఉంటాయి. అంత బలమైన పాలు అన్నమాట. మాగ సంసో ఇప్పుడు ఎటువంటి వాడు మాకు రాజుగా ఉండకూడదు? దొంగ మాకు రాజుగా ఉండకూడదు. మాగ సంసో మా అఘసంసో. అఘసంసి అంటే వ్యసనము, అంటే వ్యసనములు లేనివాడు మాకు రాజుగా ఉండాలి. దొంగ అయి ఉండకూడదు, వ్యసనాలు చేసి ఉండకూడదు. ఈ రెండు గుణాలు లేనివాడు మాకు రాజు అవ్వాలి. ధ్రువ స్థిరంగా ఉండినది, ధ్రువుడు శివుడు, అటువంటి వాడు స్థిరంగా మాకు రాజుగా ఉండాలి. అస్మిన్ అంటే మాకు. గోపతౌ అంటే పశువులకు అధిపతి శివుడు అనొచ్చు. పశువులకు అధిపతి అయిన వాడు అంటే మనము పశువుల్ని పెంచాలి కదా, మరి గోవులు కావాలంటే మరి పశువులు పెంచకపోతే ఎట్లా? సో ఆ పశువులకు అధిపతి అయిన అంటే కిరణములకు సూర్యుడు, కిరణములకు పతి సూర్యుడు కూడా అనొచ్చు అనమాట. గోపతి, గోవు అంటే సూర్యుడు కూడా వస్తుంది ఒక అర్థం. సో కిరణములకు పతి కాబట్టి సూర్యుడిని మనము గోపతి అనొచ్చు. సో స్యాత అలాగో ఇలాగో ఎలాగైనా సరే మాకు బహ్వీ వృద్ధి చెందించాలి మా పశువుల్ని. యజమానస్య పశూన్ పాహి యజమాని యొక్క పశువుల్ని రక్షించాలి. ఇది శాస్త్రి గారి అర్థం. చాలా బాగుంది సార్. కాకపోతే ఇవన్నీ వాళ్ళ రోజున ఫీజిబుల్ కాదనేది ఆలోచిస్తున్నాను. ఫీజిబుల్ అండి, అన్ని ఫీజిబుల్, ప్రతిదీ ఫీజిబుల్. ఫీజిబుల్ లేని వేదన ఉండదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ రోజున మీరు టాయిలెట్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? ఇంట్లో వెళ్తారా? బయటకు ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 500 యార్డ్స్ పరిగెత్తుకుంటూ వెళ్తారా? ఇంట్లోనే. ఇది ఇప్పుడు మనం ఏర్పరచుకున్నాం, లేకపోతే ఇదివరకు బయటికి వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు డ్రైనేజ్లు అన్నీ నిండిపోయి బయటికి కక్కేస్తున్నాం అనుకుంటే వెళ్ళలేం కదా, మనం బయటికే పోతాం కదా. అంటే ఏంటంటే మనకేంటంటే చేయదలుచుకుంది చెయ్యాలండి. మనిషి అలా చేస్తేనే మంచిది. గోవుల్ని పెంచాలి, గో రక్షకులుగా మనం ఉండాలి. మన రాజు ఎలాంటి అయ్యేవాడు ఉండాలి? నంబర్ 1 దొంగ ఉండకూడదు. నంబర్ 2 వ్యసనాలు లేనివాడై ఉండాలి. వాళ్ళు ఉంటేనే రాజుగా గోవుల్ని రక్షింపబడతాయి, లేదా రక్షించబడవు. సమస్య లేదు. ఇది రాసి పెట్టేసుకోండి మీరు. ఈ మంత్రం ఎంత స్పష్టంగా చెప్తోందంటే మన రాజు అంటే మన చీఫ్ మినిస్టరో, మన ప్రైమ్ మినిస్టరో, మన ఏ మినిస్టరో వాడు వ్యసనాలు లేనివాడై ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 దొంగ అయి ఉండకూడదు. దొంగ అంటే ఏంటి? కరప్ట్ అయి ఉండకూడదు. కరప్షన్ అంటే దొంగతనమే కదా సార్, అంతేగా మరి. సో దేర్ఫోర్ ఈ 2 గుణాలు లేనివాడై ఉంటేనే మన గోవులకి రక్షణ, మనకి రక్షణ. మంత్రం చెప్తాను. దాంతో మనకేంటంటే ఇప్పుడు ఇషే త్వర్జే అంటే అన్నము మనకి బలమునిచ్చుగాక. ఏ అన్నము? పాలు అనే అన్నాన్ని మనకు బలం ఇస్తుంది. అది సూర్యుడి మూలంగా మనకి శ్రేష్ట కర్మలు చేయిస్తుంది మన చేత. అబ్బో అసలు ఎంత మంచి మంత్రం అంటే అది. దాని మూలంగా పాలు మూలంగా మనకి రోగాలు నివర్తిస్తాయి. తర్వాత క్షయ లాంటి రోగాలు కూడా రావు. అలానే మనం గోవులు కూడా రాకుండా చూసుకోవాలి. ఈ 2 అర్థాలు వస్తాయి. తర్వాత మనకి వ్యసనపరుడైన వాడు, దొంగ అయిన వాడు రాజు అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగో ఇలాగో చేసి మంచివాడు కావాలి బాగా. ఇది దీని అర్థం శాస్త్రి గారు. సరేనా?
సో ఇది యజుర్వేదం ఫస్ట్ మంత్రమే. కాబట్టి ఇంకా ఎన్ని మంత్రాలు ఇలాంటివి ఉన్నాయి అంటే కొల్లలు మనం చెప్పుకుంటూ పోయామనుకోండి కుదరదు. అదేంటంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వీటి మీద రీసెర్చ్ చేయాలి, చేసుకొని వాటిలో సంపాదించాలి. అంటే మీకు మీరు 10th క్లాస్ చదివారండి, 10th క్లాస్ చదివారు, 11th క్లాస్ చదివారు, 12th వెళ్ళారు, తర్వాత మీరు BA MBA ఇవన్నీ చేసుకుంటూ పోయారు కదా. మీరు ఎప్పుడో 10th లో ఉన్నప్పుడు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు, తర్వాత క్యూబిక్ ఈక్వేషన్లు, తర్వాత పెరాబోలా, హైపర్బోలా ఇలాంటివన్నీ ఏవో నేర్చుకుని ఉంటారు. కానీ మీ లైఫ్లో ఎక్కడ ఉపయోగించరు. ఉపయోగించే వాడి డిగ్రీ వేరుంటుంది. ఇప్పుడు మీరు నన్ను అన్నారు అనుకోండి, సార్ మీరు మ్యాథమెటిక్స్ ఏం డెవలప్ అయిందో చెప్పండి అంటే, చాలా డెవలప్ అయింది, ఇట్లా పెరాబోలా హైపర్బోలా ఇట్లా ఉన్నాయా అని చెప్పాను అనుకోండి. మీరు ఏది పెరాబోలా గురించి చెప్పండి అంటే నీ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతాను నేను. ఏంటంటే నేను MBA చేశాను, BA చేశానంటే అది నీకు అర్థం కాదు, మనం మ్యాథ్ ఇంకా ఫండమెంటల్స్ నేర్చుకోవాలి అప్పుడే వస్తుంది అన్న అనుకోండి. కాదు మొత్తం పెరాబోలాని మొత్తం నాకు ఒక పుస్తకం తీసి పెట్టేసేయండి అంటే ఎట కుదురుతుంది? ఎందుకు చెప్పాలి? ఒక మంత్రం ఇచ్చాము, ఒక మంత్రము ఇంకో మంత్రాన్ని విభేదించదు ఎక్కడా కూడా. కానీ జనాలకి ఏంటంటే ఒక మంత్రంతో సరిపోవట్లేదు, వాళ్ళకి 10 మంత్రాలు కొలలుగా కావాలని అడుగుతున్నారు. ఈ ఒక్క మంత్రంతో ఒక పుస్తకం రాయొచ్చు తెలుసా మీకు? ఎట్లా అని చెప్తా చూడండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ నేనేం చెప్పాను, అన్నము, బలము, ప్రాణాపానములు 2, ఓకే, ఈ 3, ఓకే, ఇవి స్థిరంగా ఉండాలి బాడీలో. స్థిరంగా ఉంటే ఏమవుతుంది, సూర్యుడు మన చేత శ్రేష్ఠ కర్మలు చేయిస్తాడు. అంటే మనం పగలంతా వర్క్ చేస్తాము అని అర్థం. సూర్యుడు అంటే సూర్యకిరణాలు ఉన్నంతసేపు మనం వర్క్ చేస్తూనే ఉంటాం. సూర్యుడే మనం రక్షిస్తాడు అనమాట. మనం వర్క్ చేస్తూ ఉంటాము. వర్క్ చేయడమే కాకుండా ఎంత మంచి కర్మలు చేస్తామంటే శ్రేష్టతమాయ అంటే శ్రేష్టములో శ్రేష్టమైన కర్మలు చేస్తాం. సో అదే అటువంటి అలా చెప్పుకుంటూ వస్తూ మనకి గోవు ఏదైతే అజ్ఞా అంటే ఏంటంటే తగనిది గోవు. ఆ గోవు యొక్క పాలు అజ్ఞాయ ఇంద్రాయ భాగం మనకి అంటే మనుషులకి ఇంద్రుడి ఆత్మలకి మన శరీరాలకి జీవాత్మకి మనకి భాగం పాలు. ఆ ఆత్మ యొక్క గోవు యొక్క పాలు మనకి ఇంత పుష్టిని అన్నం కింద పనికొస్తుంది, బలం కింద పనికొస్తుంది, ప్రాణాపాలను నిలుపుతుంది, స్థిరంగా ఉంచుతుంది. సో ఇంత ఉందండి అందులో. అది ఇవన్నీ ఉండాలంటే గోవును రక్షించాలి అంటే ధర్మపరుడైన వాడు, రాజు, జూదపరుడు అంటే చోరుడు కాకూడదు, అట్లానే వ్యసనాలు లేనివాడై ఉండాలి. వ్యసనము అంటే ఏవేవి వ్యసనాలు ఉన్నాయని ఒక రీసెర్చ్ చేశారనుకోండి, మీకు ఒక పుస్తకం తయారైంది. చోరుడు అన్న థీఫ్ అన్న దానికి రాయాలంటే ఒక పుస్తకం తయారైంది. ఈ 2 అలా కాకుండా సూర్యకిరణాలు పగలు పనిచేస్తున్నంతసేపు ఎందుకు మనిషిని ఎట్లా వాటి పుష్టిగా ఉంచుతుందని రీసెర్చ్ చేస్తే ఇంకో పుస్తకం తయారైంది. ఏవేవి మనిషి కోరుకుంటాడో అని రాస్తే ఇంకో పుస్తకం తయారైంది. మీకు అర్థమైందా? అట్లనే ఆవు పాలు గురించి చేస్తే ఇంకో రీసెర్చ్ తయారవుతుంది. ఎందుకు ఈ మంత్రం ఇలా చెప్పింది అని ఆలోచించి మనం ఆవు పాలు మీద రీసెర్చ్ చేసామనుకోండి, ఒక పుస్తకం తయారైంది. ఇలా రకరకాలుగా ఒక్క మంత్రంలో మీరు ఒక 10 పుస్తకాలు రాయొచ్చు. పుస్తకాలు అంటే 500 పేజీలు తక్కువ కాకుండా రాయొచ్చు. మరి అంత బ్యూటిఫుల్ రీసెర్చ్ అండి ఇది. మీరు చెయ్యాలి, చేసే వాళ్ళు ముందుకు వచ్చి చేసుకుంటే అవుతుంది. మంత్రం చెప్తోంది, ఆ మంత్రం చెప్పింది కాదు, రీసెర్చ్ నిజంగా పట్టుదల ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయాలంటే ఫండింగ్ కూడా కావాలి కదా. మరి యూనివర్సిటీస్ ఫండింగ్ చేస్తే కనుక యూనివర్సిటీలో స్టూడెంట్స్ చేస్తారండి, ఎందుకు చేయరు? ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీకు తెలుసా పాల మీద PhD చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. రియల్లీ నాకు తెలిసిన స్నేహితుడే వెళ్ళాడు ఆస్ట్రేలియాకి, వెళ్ళి పాల మీద చేశాడు, డైరీ ఫామ్ మీద చేశాడు. అక్కడే ఉద్యోగం కూడా సంపాదించి కూడా అక్కడే ఉంటున్నాడు. పాల మీద రీసెర్చ్లు ఎన్ని జరుగుతున్నాయి సార్. జనాలకి ఏంటంటే మనం అన్ని చేసిస్తే వాళ్ళు అట్లా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టీనో కాఫీనో తాగుతూ చదివి చేశారులే, ఓకే అయిపోయిందిలే, ఒకటే దాని మీద చేశారు, ఇంకో 10 చేయండి అంటారు. అది ఇప్పుడు వాళ్ళ ఒంటరి నాకు అనవసరం అని శాస్త్రి గారు, మీరు అడిగారు, నేను చెప్పాను. ఒకటి నంబర్ 1. నంబర్ 2, మీకు ఇదివరకు నేను మాంసము ఆవు పాలు విషయంలో అతను ఎవరో బాబు గోగినేని ఎవడేదో మాట్లాడితే, ఇప్పుడు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు ఆవు పాలు శ్రేష్టం అని చెప్తే ఆయన ఎక్కిరిస్తూ ఏదో అంటే దానికి నేను ఒక వీడియో చేసి ఒక రీసెర్చ్ పేపర్ పెట్టాను, ఇంటర్నేషనల్ రీసెర్చ్ పేపర్.
ఎవరు ఎక్కువ పొడుగున్నారు ప్రపంచంలో అంటే అక్కడ మన మీకు గుర్తుందా స్విట్జర్లాండ్ ఆ ప్రాంతంలో ఎందుకంటే వాళ్ళు ఆవు పాలు తాగుతున్నారు కాబట్టి. వేరే బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీటిలో గొడ్డు మాంసం తిన్న వాళ్ళంతా అంత పొడుగు లేరు, వాళ్ళు ఉన్నంత ఆరోగ్యంగా వీళ్ళు లేరని చెప్పి ఆ రీసెర్చ్ పేపర్ తేల్చింది. మరి ఇంకంతకంటే ఏం కావాలి మీకు? వండర్ఫుల్ అండి. అసలు వాటే ఆవు పాలు గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే. ఆవు పెరుగు గురించి, ఆవు వెన్న గురించి, ఆవు నెయ్యి గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. మనమే స్వయంగా ఒక ఇప్పటికీ 7-8 పేపర్లు యజ్ఞాల మీద పెట్టాము, ఆవు నెయ్యితో చేసిన యజ్ఞాల మీద కదా. చేసిన వాటి గురించి ఎవరన్నారు సార్? చేయని వాటి గురించే లేదు. మీరు అట్లా మీరు వ్యత చెందకూడదు శాస్త్రి గారు. ఇప్పుడు విశేషం ఏంటంటే ఎంతో మంది ఎన్నో విషయాలు అంటారు, ఎందుకంటే అజ్ఞానంతో అంటారు. కానీ మనం ఎంత స్పష్టంగా చెప్పి రీసెర్చ్ చేయండి అని చెప్తాం. ఇప్పుడు చెయ్యాలి వీళ్ళు. ఈ ఒక్క మంత్రం మీద మీరు 5,000 పేజీల పుస్తకం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫండింగ్ ఇస్తే నేనే చేస్తా. గమ్మది చేసి చూపిస్తాను, నిరూపిస్తాను నేను. ఒక్కొక్కటి ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాను కదా. వీటి మీద అసలు మొత్తం సైంటిస్టులు యాక్సెప్టెన్స్ చేయించుకోవడం వస్తాను నేను. విశేషం ఏంటంటే మనకి అన్నిటి మీద ఒకదాని మీద టైం పెట్టేసామని కూడా మొత్తం అయిపోతుంది. సో అట్లా కాకుండా ఫండింగ్ చేస్తే, అందుకనే మనం గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళచే చేయించుకుంటూ రావాలి. అది శాస్త్రి గారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఇంకోసారి మాట్లాడదాం, ఇప్పటికే చాలాసేపు అయింది. ఓకే సార్. ఓ